శివజ్యోతి రిచెస్ట్ బెగ్గర్ అని సరదాగా అన్నమాట ఇప్పుడు ఆమెకు కోలుకొని దెబ్బతీసిందనే చెప్పుకోవాలి. ఇక సోషల్ మీడియా అంతా ఈమన్న మాటలే హల్చల్ చేస్తున్నాయి. వాటిని క్లిప్స్గా కట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక 10,000 అమౌంట్ కట్టి లైన్లో నిలబడి మరి ప్రసాదం అడుక్కుంటున్నాం అనే విధంగా శివజ్యోతి అయితే ఇందులో మాట్లాడడం జరిగింది. శివజ్యోతి రిచెస్ట్ బెగ్గర్ అని మాట్లాడడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చేస్తూ ఉంది. భగవంతుని ముందు అలాంటి పొగరు మాటలు ఏంటి మాట్లాడడం అని చాలా కామెంట్స్ అయితే వస్తూ వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎంత డబ్బు ఉన్నప్పటికీ భగవంతుడి ముందు అందరూ సమానులే. రిచెస్ట్ బెగ్గర్ అని పొగరు మాటలు మాట్లాడడం ఏంటి? నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని చేసి ఎంత సంపాదించావు అందరికీ తెలుసు. నువ్వు చేసిన పాపాల పుట్ట అందరికీ తెలుసు అంటూ చాలా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ఇంత సంపాదించావు, మందిని జనాలని మోసం చేసి ఇప్పుడు ఆ భగవంతుని ముందే జోకులు వేస్తున్నావా శివజ్యోతి? అంత పొగరొచ్చిందా అంటూ కామెంట్లు వస్తూ ఉన్నాయి, వీడియోలు వస్తూ ఉన్నాయి. శివజ్యోతి సరదాగా అన్న మాటలు ఇప్పటికీ శివజ్యోతికి కోలుకొని దెబ్బ తీస్తూ తనకు బ్యాడ్ నేమ్ అయితే తెస్తూ ఉన్నాయి. అయితే శివజ్యోతి తప్పైందని వీడియో చేసినప్పటికీ కూడా ఆ వీడియో జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. ఆ వీడియోలో స్వామిని క్షమించమని శివజ్యోతి అడగలేదని, ఇంకా ఆ వీడియో ద్వారా కూడా జనాలు సాటిస్ఫాక్షన్ కాలేదని, ఇక శివజ్యోతిని జన్మలో శ్రీవారి దర్శనానికి రానివ్వకుండా టీటీడీ అధికారులు శివజ్యోతి ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారని టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక శివజ్యోతి ఎక్కువ శాతం దర్శనానికి వెళ్తూ వస్తూ ఉంటారు. మరి అలాంటి శివజ్యోతి ఇప్పుడు తన ఆధార్ కార్డ్ని ఏకంగా బ్లాక్ చేయడంతో మరి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.